గుంపు ఒకటి, పావురాల గుంపు ఒకటి గింజలేరి తింటుంది. గింజలేరి తింటుంది. వేటగాడు వలను విసిరి, వేటగాడు వలను విసిరి పట్టాలనుకున్నాడు. పట్టాలనుకున్నాడు. పావురాలు ఒక్కటై, పావురాలు ఒక్కటై నింగిలోకి ఎగిరాయి. నీటిలోకి ఎగిరాయి. వేటగాడు నిరాశతో, వేటగాడు నిరాశతో ఇంటి దారి పట్టాడు. ఇంటి దారి పట్టాడు. మళ్ళీ పాడుకుందామా? పావురాల. ఆ స్వర్ణ, బావున్నావా? బావున్నా అక్క. ఎప్పుడొచ్చినావు అమ్మోళ్ళింటి నుంచి? నిన్ననే వచ్చినా. పిల్లలు పిల్లలు సైలెన్స్. దీన్ని కొంచెం చూసుకో అక్క, బాగా అల్లరి చేస్తుంది. ఎట్లనో ఏమో. పిల్లలు కదా స్వర్ణ, అట్లే చేస్తారులే. అక్క, రేపు కొంచెం హాస్పిటల్కి వెళ్దామా? ఆ, ఎందుకు? ఎన్నో నెల? 3వ నెలక్క. నాకు చాలా పనుంది స్వర్ణ, అర్జెంటుగా రిపోర్ట్స్ పంపాలి. కానీ హాస్పిటల్ అంటున్నావు కదా, రేపు పొద్దున బస్కి వెళ్దాం. థ్యాంక్స్ అక్క. ఇది కడుపులో ఉన్నప్పుడు కూడా దగ్గరుండి అన్నీ నువ్వే చూసుకున్నావు. రాత్రిపూట నొప్పులొస్తే ఒక్కదానివే నా ఎంబడొచ్చినావు. నువ్వు ఉన్నవనే అక్క మా పుట్టింటి కూడా పోకుండా ఈడ్నే పురుడు పోసుకున్నా. ఇప్పుడు కూడా ఇక్కడనే ఉండు, అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాగా. అక్క, దీన్ని కొంచెం చూసుకో, బాగా అల్లరి చేస్తుంది. సరేలే. సరే అక్క, పోతా. ఏంటి తల్లి, అమ్మనలా ఏడిపిస్తారా? నేను ఏడిపించలేదు టీచర్, అమ్మే నన్ను కొట్టింది. అమ్మ కొట్టిందా? ఎందుకు? మీ వల్లే. నా వల్ల? అవును. నేనేం చేశాను నాన్నా? నిన్న మీరు మా ఇంటికొచ్చినప్పుడు టీ తాగమని అమ్మ ఇచ్చింది కదా. అవును, అయితే? నీ గ్లాసు టీ తాగాక కిటికీలో పెడతారు కదా. కిటికీలోనా? కిచెన్లో పెట్టారా? లేదు టీచర్, మీరు బీసీలంట కదా. అవును, అయితే? తెలియక మీ గ్లాసు పగలగొట్టాను, అందుకే కొట్టింది. కూర్చోపో. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని ఏలాలి. హలో స్వర్ణ. అక్క, వస్తున్నావా? నువ్వేరా స్వర్ణ, మా ఇంటి ముంగట్నే ఆగుతుంది కదా బస్సు, ఇద్దరం కలిసిపోదాం. అయ్యో, ఇటే వద్దాం అనుకున్నా. సరే, వస్తున్నా తీ అక్క. అయ్యో, అక్క, అక్క. అయ్యో స్వర్ణ, గాడిని బయట నిలబడ్డావు, లోపలికి రా రాదు. ఇప్పుడు అత్త పొయ్యి మీద బియ్యం పెట్టినా. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? నా పేరు స్వర్ణారెడ్డి. నా పేరు సుధాగాని భవితా గౌడ్. ఇగో స్వర్ణ. అద్దక్క,
గిప్పుడే గట్ల దాగిట్లొచ్చినా. పాలే కదా స్వర్ణ, తాగు. అవును స్వర్ణ, మీ అత్త ఆడబిడ్డ యారలున్నారు కదా, వాళ్ళు రానన్నారా? అడగలేదక్కా, అడిగితే వచ్చేవాళ్ళేమో. అయినా నువ్వొస్తేనే నాకు ధైర్యం అక్కా. నువ్వైతే దగ్గరుండి డాక్టర్ని ఓపిగ్గా అన్నీ అడుగుతావు, నాకోసం మందులు కూడా ఇస్తావు, ఒక అమ్మ లెక్క జాగ్రత్తగా చూసుకుంటావు. అమ్మ లెక్క చూసుకుంటానన్నావు, అదే మీ అమ్మ షాయికప్ అయితే గట్లే పెడతావా బయట? భవిత, ఆ? ఫోన్ వస్తుంది తేపు. సరే అమ్మా. అవునా? మా ఓటు మీకు ఎందుకు వెయ్యాలి? మిమ్మల్ని మాలో కలుపుకోవాలని చూసినాం, మేం మీలో కలిసిపోవాలని చూసినాం. మీరేది చెప్తే ఆ పని చేసినాం. అయినా మీరు మమ్మల్ని కలవనీయలే. మీరు మారతారని చూసినాం, అయినా మీరు మారతలేరు. మీరు మమ్మల్ని ఎలేసుడేంది, మేమే మిమ్మల్ని ఎలేస్తున్నాం. ఇగో చూడుండ్రి, మా ఓట్లు మేమే వేసుకుంటాం, మా సీట్లో మేమే కూసుంటాం. మీతోటి మాకు పొత్తద్దు, మాతోటి మీకు పొత్తద్దు. ఇక ఉండుండ్రి. మీ సోపద్దాలు 70 ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే 7 లక్షల కోట్ల అప్పయింది నా ప్రజల మీద. 70 ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే 1000 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోయారు. ఎన్ని రకాలుగా అవమానాలకు గురి చేసిరో బదలాలేంగే, పక్కా తీర్చుకుంటాం. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల నుంచి ఇంకొక లెక్క. అబ్కీ బార్